తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ గురువారం విడుదల కాబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ పంచాయతీ స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా 2 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. వీరు గురువారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి అలాగే సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఇక 21 ఏళ్ల వయసు ఉన్నవారు, అదే గ్రామంలో ఓటర్గా నమోదైన వారు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోటీ చేసేందుకు అర్హులుగా తేల్చారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేవారు జనరల్ కేటగిరీలో 2,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు 1,000 రూపాయలు డిపాజిట్ కింద చెల్లించాలి. వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు జనరల్ కేటగిరీలో 500 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం 250 రూపాయలు మాత్రం డిపాజిట్ చెల్లించాలని కూడా అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈసారి అర్హులుగా తేల్చారు. డిసెంబర్ 3న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ జరగబోతుంది. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, కార్యదర్శి మకరంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా సూచించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలయ్యేలా చూడాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎంసీసీ పకడ్బందీగా అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలన్నారు. 27వ తేదీన నుండి జిల్లాలో ఎన్నికల పరిశీలకులు సైతం అందుబాటులో ఉంటారని కూడా తెలియజేశారు. వీరి వివరాలను ప్రజలకు అందిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇతర అంశాలపై వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగే విధంగా ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలని రాణి కుముదిని తెలిపారు. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అలాగే వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం అయితే మాత్రం ఇక నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ రూపంలో ఇక గురువారం నుండి ప్రారంభం కాబోతుంది. ఇక రాజకీయ పార్టీలు కూడా బలపరిచిన అభ్యర్థుల్ని దించడానికైతే మాత్రం ఇక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాకపోవడం వల్ల బలపరచడం ద్వారా అలాగే పార్టీని బలోపేతం చేసుకుని నెక్స్ట్ వచ్చే పరిషత్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ఇటు రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అలాగే అభ్యర్థులు కూడా ఎలాగూ స్థానిక సంస్థల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఊళ్ళో రాజకీయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో కూడా పోటీ చేసే ఆశావాలు కూడా మొత్తం కూడా ఇక సిద్ధమవుతున్నారు. ఇక ఎన్నికల సంఘం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. ఇదే సందర్భంలో ఇటు బీసీ సంఘాలు అయితే మాత్రం ఈ యొక్క రిజర్వేషన్ల విజయాన్ని అయితే మాత్రం ప్రధానంగా తప్పుపడుతున్నాయి. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 20% కూడా లేదు, 23% వరకు రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం బీసీలకు మోసం చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో ఇచ్చిన మాట నెరవేర్చకుండా హుటాహుటిన ఒకవైపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో మార్చి 30 వరకు నిధులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర గ్రాంట్ల పేరుతో, నిధుల పేరుతో మాత్రం అంత తొందరగా ఇప్పట్లో ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి సర్కార్ను. కానీ ఇక మొత్తానికైతే మాత్రం సర్పంచ్ ఎన్నికల్ని ముందుగా నిర్వహించాలి, పాత పద్ధతిలో నిర్వహించాలనేది కూడా ఇక సర్కార్ అయితే నిర్ణయించింది. ఇక త్వరలో ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఈ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎక్కడైతే జనరల్ కేటగిరీ ఉందో ఆ జనరల్ కేటగిరీ సంబంధించిన దాంట్లో అక్కడ
ప్రాంతాల తగ్గట్టు అక్కడ స్థానిక సందర్భాల తగ్గట్టు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని అయితే ప్రకటించింది. మరి ప్రాక్టికల్గా ఎటువైపు ఎట్లా ఉంటుందో అది సాధ్యాలు ఏంటో మాత్రం మరికొద్ది రోజులు అయితే క్లారిటీ అయితే రాబోతుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా ఆశావాళ్ళు అయితే సిద్ధమవుతున్నారు. ఇక నోటిఫికేషన్ రావడంతో అందరూ కూడా ఇక బరిలో నిలవాలని కూడా చూస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా స్థానికంగా బలం పెంచుకోవాలి. ఆ బలం పెంచుకున్న తర్వాత వచ్చే పరిషత్ ఎన్నికల్లో ఆ తర్వాత వచ్చే మరిన్ని ఎన్నికల్లో కూడా ఇక్కడ విజయం సాధించడానికి ఈ యొక్క గ్రామాలను ఉపయోగించుకోవాలి. స్థానికంగా బలంగా ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా బలంగా కాబోతున్నామని కూడా ఇటు అధికార పార్టీ, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక మొత్తానికి ఎన్నికల మీద దృష్టి పెడుతున్నాయి. మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు? మరి బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారా, లేకపోతే ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారా? గెలిచిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా గతంలో మాదిరిగా మొత్తం కూడా అధికార పార్టీ వైపు వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా కీలక పరిణామాలు చోటు చేసుకుంటే తెలియాల్సిన అవసరం ఉంది. మరోవైపు హైకోర్టులో కూడా రిజర్వేషన్ల విషయంలో కూడా ఇటు ఒక కేసు కూడా పెండింగ్లో ఉంది. మరి కేసు విషయంలో మాత్రం హైకోర్టు ఏం తీర్పిస్తుందో కూడా ఒక సస్పెన్స్గా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం అయితే మాత్రం కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ కారణంగా అయితే మాత్రం ఎన్నికలు ఆలస్యం పడుతూ వస్తున్నాయి. బీసీలకు 42% అంశం కారణంగా కూడా పెద్ద ఎత్తున ఇదే అంశంపై అయితే మాత్రం ఒక రాజకీయ ప్రచారాస్త్రంగా అయితే మారిపోయింది. ఇది మరి ఓటర్లు నాడి ఎలా ఉండబోతుంది, మరి ఎన్నికలు ఎలా జరగబోతున్నాయని మాత్రం మరికొద్ది రోజుల్లో మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే మాత్రం అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.